అనంగా ఒక పెద్ద రాజ్యం ఉన్నదట. ఆ రాజ్యంలో రాజు మంత్రి వీళ్ళు వాళ్ళు మస్తు మంది ఉన్నారట. ఉంటే ఏమైందట, ఈ రాజుకు వాళ్ళ మంత్రి గారు పెద్ద మనిషి అయినాడు. పెద్ద మనిషి అయి ఆయన పదవి విరమణ కావాలి. అయితే ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారట. ఆ మంత్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అంటే వంశపారంపర్యంగా వస్తుంటాయి కదా ఇవి పదవులు, ఆ కాలంలో అట్లుండే కదా. అట్లనే వీళ్ళు మంత్రిని ఎన్నుకోవాలి. ఇద్దరు కొడుకులయ్యారు. ఇద్దరు కొడుకులు అయితే ఈ రాజు మంత్రికి బాధ ఉంటుంది కదా, అయ్యో ఇద్దరు కొడుకులు ఎవరన్నా ఇద్దరు ఇట్లా ఒకళ్ళు ఇట్లా. అయితే ఇక ఇద్దరు ఇట్లా ఎవరిని ఒక్కళ్ళని మంత్రిని చేయాలనుకొని ఏం చేసిండ్రట, వీళ్ళకి కొన్ని పరీక్షలు పెట్టాలి. ఆ పరీక్షలలో నెగ్గితే వీళ్ళను మంత్రిగా చేసుకోవచ్చు అని చెప్పేసి రాజు ఆ మంత్రితో చెప్పిండట. సరే రాజా మీ ఇష్టం అన్నాడట మంత్రి. ఆయన పదవి కాలం పూర్తి అయిపోతుంది కదా. ఇక ఈ కొడుకులు ఇద్దరికి పరీక్షలు పెడదామని చెప్పేసి ఒకరోజు ఏం చేసిండట, ఒక 2 బుట్టలు ఇచ్చిండట. 50 చకిలాలు ఇంట్లో 50 చకిలాలు ఇంకో బుట్టలు పెట్టి ఈ ఇద్దరికి ఇచ్చి పొరుగు రాజ్యాలకు పంపించింది. పొరుగు రాజ్యాలకు పంపిస్తే సేమ్ దారి ఉంటుంది, సేమ్ ఉంటుంది, కానీ కొంచెం కొద్దిగా వాళ్ళు ఇటు పోవాలి వాళ్ళు అటు పోవాలి. పోతుంటే ఒక ఆయనకు ఆకలిందట. ఆకలి అయి బుట్ట తెరిచి ఎట్లయినా చకిలాలే కదా నేను ఒక 4 తింటా అని చెప్పేసి అందులో ఒక 5 చకిలాలు తిన్నాడు. 5 చకిలాలు తిన్నాడు. బుట్ట మూత పెట్టేసిండు, నీళ్ళు తాగిండు, తీసుకుపోయిండు. పోయిండు అయితే ఆ రాజుకు అప్పచెప్పేసిండు. రాజుకు అప్పచెప్పేసినాక అక్కడ పత్రం రాసిస్తారు ఇది వాళ్ళు రాజు, పెద్ద పెద్ద పత్రాలు. అందులో ఏమున్నది, 50 చకిలాలు ఫలానా ఆయనతోటి పంపిస్తున్నా అని చెప్పిండు. ఆయన లెక్క పెట్టుకున్నాడు. లెక్క పెట్టుకుంటే అవి 45 ఉన్నాయి. ఏమయ్యా ఇలా 45 ఉన్నాయి, మరి 50 పంపిండు మీరు రాజు అంటే, నాకు ఆకలి అయింది నేను తిన్నా. సరే ఇక ఈ విషయం పోయి మీ రాజుకు చెప్పు. అయిపోయినాక ఆయనతో రాజు మళ్ళీ అదే మా ఆయన మంత్రిగా ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆయన మళ్ళీ వెనుకకు తిరిగి ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన కూడా బుట్ట పట్టుకొని పోతున్నాడు. బుట్ట పట్టుకొని పోతుంటే ఆయనకు కూడా ఆకలింది. బుట్ట తీసి చూసిండు, పత్రంలో 50 చకిలాలని ఉన్నది. ఆ రాజుకు 50 అప్పచెప్పాలి. ఈ రాజు 50 అని రాసిండు కాబట్టి 50 అప్పచెప్పాలి. ఏం చేసిండట, మనం చకిలాలు చేసినప్పుడు 2 చుట్టలు 3 చుట్టలు 4 చుట్టలు 5 చుట్టలు చేస్తాం కదా. అయితే పైన చుట్టలు ఉంచుకున్నాడట. ఎక్కువ ఉన్న చకిలాలు తీసి పైన వరుస ఉంచుకున్నాడట. చూసుకున్నాడు అవి నన్ను ముక్కలైనవి మంచిగానే. అవి తిన్నాడు, నీళ్ళు తాగిండు, ఆకలి తీరిపోయింది. మళ్ళీ మూత పెట్టిండు, పోయిండు. ఆ రాజుకు ఆయనతో బుట్టప్ప చెప్పిండు. ఆ పత్రంలో 50 ఉన్నాయి, లెక్క పెట్టుకుంటే కూడా 50 ఉన్నాయి. కరెక్టేనయ్యా, మీరు రాజు పంపిన 50 చకిలాలు మాకు చేరినట్టుగా ఆయన మళ్ళీ పత్రం రాసిచ్చిండు. ముందు ఆయన్నేమో నాకు 45 చేరినాయి అని ఆయన రాసిండు, ఇంకో ఆయన్నేమో నాకు చేరినాయి 50 అని ఈయన రాసిండు. తిరుగు ప్రయాణమే మళ్ళీ ఈ రాజు దగ్గరికి వచ్చిండు. వీళ్ళిద్దరు వచ్చి పత్రాలు ఇస్తే ఒకళ్ళు 45 చేరినాయండి, ఒకళ్ళు 50 చేరినాయండి. ఏమయ్యా నువ్వు ఆకలి అయిందా, నువ్వు తిన్నావా అంటే, అవును రాజా నేను తిన్నా, 5 చకిలాలు నేను తిన్నా. మరి నీకు ఆకలి కాలేదేనయ్య, ఆయనకు అయింది కానీ నీకు ఆకలి కాలేదా అంటే, నాకెందుకు కాలేదు రాజా, నేను మనిషినే, మా అన్న లెక్కనే నేను మనిషినే కాబట్టి నాకు ఆకలి అయిందంటే, మరి ఏం చేసినావు, మరి 50 చకిలాలు అప్పచెప్పినావు కదా అంటే, మీరు 50 చకిలాలు అప్పచెప్పమన్నారు కానీ గిన్ని చుట్టాలు అన్ని చుట్టాలని లేదు కదా అందులో, అందుకని ఒక్కొక్క దాంట్లో 5 చుట్టలు ఉన్నాయి 6 చుట్టలు ఉన్నాయి చూసుకొని పై వరుస తుంచుకున్న అవి నీ ముక్కలైనవి, నా ఆకలి తీరింది రాజా, నీళ్ళు తాగిన 50 అప్పచెప్పి. సరే మనసులో సంతోషపడ్డాడు రాజు. సరే అనుకున్నాక మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఒక పరీక్ష పెట్టింది. ఇద్దరికి చెరొక బుట్ట ఇచ్చింది. ఇవి మూత తిరగొద్దు, మీకు తినడానికి వేరే ఇస్తా, ఇంట్లో ఏమున్నదో మీరు చూడవద్దు, అక్కడికి పోయిన తర్వాతనే వాళ్ళే ఈ మూత తీయాలి, మీరు దాన్ని ఏం చేయొద్దు అని. సరే అని ఆయనతో చెరవ బుట్ట పట్టుకొని పోతుంటే ఆయనతో తోవల ఆకలి అయితే ఏమో తిన్నారు, ఈ బుట్ట తిరగొద్దు. ఎందుకంటే రాజుగారు ఎక్కడి నుంచి ఎవరిని పెట్టిండో తెలియదు, సీసీ కెమెరాల వల్ల అని చెప్పేసి ఆ బుట్ట తీయకుండా ముంబడి తెచ్చుకునేది తాగి పోయి వాళ్ళు ఫస్ట్ అయినా అప్పుడు ఆకలి అయితే చకిలాలు తిన్నాడు చూడు, ఆయన పోయి ఆయన రాజుకు అప్పచెప్పంగానే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఆ పత్రం చదివిండ్రు. బుట్ట తెచ్చారు. తెరవంగానే ఏమున్నది, బూడిదున్నది. బుట్ట నిండా బూడిదున్నది. ఆయనకు రాజా ఇలా బుట్టలో బూడిదున్నదని అక్కడ ఉన్న ఆయన చెప్పాను, బుట్ట తీసిన ఆయన మూత తీసిన ఆయన చెప్పగానే రాజుకు విపరీతంగా కోపం వచ్చిందట. ఏం పిచ్చోండి అనుకుంటున్నా, మీ రాజేమన్నా పిచ్చోడు, బూడిది పంపుడేంది, లేకపోతే ఏమన్నా పంపిస్తే నువ్వేమన్నా మాయం చేసి బూడిద తెచ్చినావు అని చెప్పేసి మస్తు కోపానికి వచ్చిందట. ఇది వచ్చిన ఆయనకు ఏం అర్థమైతలేదు,
ఏంది బూడిద పంపుడు ఏంది రాజు అంత పిచ్చి లెక్క, వీళ్ళు నన్ను ఏమన్నా వేస్తారా ఆయనత, ఇక్కడనే నన్ను బంధించి నన్ను చంపినా చంపుతారు అని చెప్పేసి ఆయనత ఏదో పని ఉన్నట్టు ఆయనత బయటకు వచ్చేసి పరారైపోయి రాజ్యానికి బయలుదేరింది. ఇంకొక ఆయన కూడా సేమ్ బుట్ట తీసుకుపోయిండు, అక్కడ పత్రం ఇచ్చిండు, ఆ బుట్ట అక్కడ పెట్టిండు, వాళ్ళు పత్రం చదువుకున్నారు, బుట్ట తెచ్చి చూసిండు, మూత తీసి చూడంగానే బూడిదన్నాడు. ఈయన రాజా బూడిది పంపించిండు అనగానే సేమ్ ఫీలింగ్, ఈ రాజు ఎట్లా కోపానికి వచ్చిండు, ఆ రాజు కూడా ఎట్లా కోపానికి వచ్చిండు. ఏం రాజుకి ఏమన్నా పిచ్చా నాకేమన్నా పిచ్చా, లేకపోతే నువ్వు తెచ్చినోడు నువ్వేమైనా మాయం చేసి వేరే పంపిస్తే మాయం చేసి బూడిద తెచ్చినావు, ఏమయ్యా బూడిది పంపుడేంది అనగానే నాకు తక్కువ ఆలోచన వచ్చింది. రాజుగారి బూడిది పంపుడేంది చిత్రంగా, దీన్ని ఏదన్నా చేసి మార్వాలి అని చెప్పేసి, రాజా ఇది ఏందనుకుంటున్నారు, కాశీ ప్రయాగ త్రయంబకేశ్వరు ఇవన్నీ మన జ్యోతిర్లింగాల నుంచి బూడిదే, ఇది భస్మం అండి, ఇది శివుడికి పోసిన భస్మం బూడిది, ఇది అది మీకు పంపించాడు, మొన్ననే అన్ని జ్యోతిర్లింగాలు తిరిగి వచ్చాడు మా రాజుగారు, అవన్నీ మీకు పంపించాడు, మీకు మీ ప్రజలు మీరంతా క్షేమంగా ఉండాలి, మీ ప్రజలకు అందరికీ చేరాలని చెప్పేసి పుట్టాడు పంపించాడు అనగానే ఆయన రాజు కోపమంతా పరారైపోయింది. అవునా నిజమేనా, అయ్యో నేను తొందరపడి అంటేనయ్యా ఏమనుకోకు, మీ రాజుగారితో కూడా ఏమనకి మాట అని చెప్పి వెంటనే ఆ బూడిది తీసుకొని నుదుటికి రాసుకొని అందరినీ రాసుకోమన్నాడు. రాసుకోమని మన రాజ్యంలో అందరికీ బూడిదే, ఓ బుట్టెడు బూడిదైనా బొచ్చడు మంది పెట్టుకోవచ్చు, మన రాజ్యంలో ప్రతి వాళ్ళకి ఇది అందాలి, మన క్షేమం కోరి ఆ రాజుగారు మొత్తం జ్యోతిర్లింగాలు తిరిగి వచ్చి మన క్షేమం కోరి మనకు పంపించింది బూడిది అని చెప్పేసి ఆ బూడిదని వాళ్ళు స్వీకరించి ఈయనకు పెద్ద ఒక పెట్టె నిండా వజ్రాలు వైడూర్యాలు మీ రాజుగారికి మాకు కానుకగా పంపిస్తున్నాము, ఇప్పుడు మేము కూడా బయలుదేరదాం అనుకుంటున్నాం, మీ రాజుగారు వాళ్ళ భార్య కూడా మాతోటి రావాలి, ఈ విషయం వారికి చెప్పండి అని చెప్పేసి ఈయన వచ్చిన ఆయనతోటి రాజుగారు చెప్పిండు. చెప్పగానే ఆ పత్రాలు అవి రాసుకుంటారు కదా, రాసి తీసుకొని పోయి వాళ్ళ రాజుగారికి అక్కడ సమర్పించగానే ఆయనకు ఆశ్చర్యం, సేమ్ ఆయన తీసుకుపోయింది బూడిదే, ఈయన తీసుకుపోయింది బూడిదే. ఆయన అడిగితే ఆయన ఏమన్నాడు, నాకు భయమైంది రాజా, నన్ను ఏం చేస్తారేమని చెప్పేసి నేను ఇట్లా మీరు బూడిది పంపిర్రు, నేను ఊరుకొచ్చిన, నాకు ఏం చెప్పాలన్నా దోచలేదు. ఈయననేమో అక్కడ ఉన్నదానికి ఇంకా కల్పించి జ్యోతిర్లింగాలని త్రయంబకేశ్వరు కాశీ ఇవన్నీ ఈయన చెప్పి అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసాడు. ఇప్పుడు ఎవరిని మంత్రిగా చేయాలి, ఇట్లల్లా ఆయన నిజం చెప్పిన ఆయన మంత్రిగా చేయాలనా, ఈయన ఆ టయాన్ని సద్వినియోగం చేసుకొని ఏదో రకంగా చేసినా ఈయన చేయాలి. ఈ రెండో ఆయనను మంత్రిగా చేసిండట, అప్పటి నుంచి హాయిగా ఉన్నారు. ఆ రెండో ఫస్ట్ ఆయనను కూడా ఈయన ఇంట్లో ఇక్కడనే రాజ్యంలోనే ఏదో ఉద్యోగంలో పెట్టుకున్నారు. కథ కంచుతో మనం ఇంటికి